విజయసాయిరెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? తిరిగి రాజకీయ జీవితం ప్రారంభిస్తారా? అలా అయితే ఏ పార్టీలో చేరతారు? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కొద్ది నెలల కిందట వైసీపీకి విజయసాయి గుడ్ బై చెప్పారు. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని తేల్చి చెప్పారు. అయితే ఆయన చెప్పిన మాదిరిగానే వ్యవసాయం చేసుకుంటున్నట్టు 1-2 ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ తర్వాత పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన మనసు మారిందని, తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఉందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు విజయసాయి. ఆ కుటుంబానికి ఆడిటర్ కూడా. జగన్ కి అత్యంత దగ్గరగా వ్యక్తిగా మారిపోయారు. అందుకే జగన్ అవినీతి కేసుల్లో విజయసాయి కూడా A2గా మిగిలిపోయారు. జగన్ తో పాటు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వైసీపీ ఆ పార్టీ ఆవిర్భావం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. ఆ పార్టీ విస్తరించడంలో, అధికారంలోకి తీసుకురావడంలో కూడా ఆయన పాత్ర ఉంది. అయితే విజయసాయి రాజకీయ ఆసక్తి తగ్గలేదని తాజాగా తెలుస్తోంది. ఇప్పుడు మనసు మార్చుకుని పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని సమాచారం. ప్రధానంగా ఆయన బీజేపీలో చేరతారని తెగ హడావిడి నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. బీజేపీ నుంచి కూడా ప్రత్యేక పిలుపు రాలేదని తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో చేరేందుకు అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబుతో పాటు లోకేష్ ను విజయసాయి ఎంతగా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం విజయసాయిరెడ్డి పై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే మద్యం కేసు నమోదైంది. రాజకేశ్రెడ్డి నుంచి మొన్నటి మిథున్ రెడ్డి వరకు విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతోనే అరెస్టులు జరిగినట్లు ఓ ప్రచారం ఉంది. అందుకే ఆ పార్టీలో కూడా చేర్చుకోరు. ఇక మిగిలింది కాంగ్రెస్. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు. వైసీపీ రాజీనామా చేసిన తర్వాత ఒకసారి షర్మిలను కూడా కలిశారు విజయసాయి. కాంగ్రెస్ లో చేరితే షర్మిలకు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉంది. ఫైనల్ గా విజయసాయి కాంగ్రెస్ వైపు వెళ్తారని తెలుస్తోంది. మరి అందులో వాస్తవం ఎంతుందో చూడాలి.